ప్రజా టీవీ తెలుగు మన ప్రియతమ నాయకుడు రోడ్లు భవనాల శాఖ మంత్రులు కేసీ జనార్దన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి పోయి అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఈ రోజు ఆ సూపర్ 6 ఫలితాల్లో సూపర్ 6 ఫలితాలతో భాగంగా ఈరోజు 4 కార్యక్రమాలు అయిపోయినాయి. ఫస్ట్ వృద్ధాప్య పింఛన్ 3000 నుంచి 4000 రూపాయలు చేసిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా తల్లికి వందనం ఆ రోజు అందరికి పిల్లలకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తామని చెప్పి ఆ రోజు వైసీపీ ప్రభుత్వం బాగా మోసం చేసి కేవలం ఒక్కరికి మాత్రం వేశారు. అది మనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఈ రోజు తల్లికి వందనం వేయడం జరిగింది. అదేవిధంగా దీపం పథకం కింద ప్రతి ఒక్కరికి 3 సిలిండర్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేపు అన్నదాత సుఖీభవ 20,000 పడబోతుంది రైతులకు. అదేవిధంగా రేపు ఆగస్టు 15వ తారీఖున బస్సు ఉచితంగా ఆడలకు ఉచితంగా ప్రతి ఎక్కడికి పోయినా ఉచితంగా జిల్లాలో పోవచ్చు అని చెప్పి అది కూడా ఆగస్టు 15వ తారీఖున మన నాన్న చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తారని సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ఈ గ్రామానికి వచ్చినప్పుడు స్వాగతం పలికినటువంటి గ్రామ ప్రజలకు అదే గారు మంత్రిని చేశారు. నన్ను మంత్రిని చేశారు. మీ అందరి ఆశీర్వాదంతోనే ఈరోజు దాదాపుగా సంవత్సరం కిందట మీ దగ్గర వచ్చి ఇదే సెంటర్లో నిలబడి మిమ్మల్ని అందరినీ కూడా నన్ను ఓట్లేసి గెలిపించండి, మీకు సేవ చేసే భాగ్యం కల్పించండి, ఖచ్చితంగా కూడా మీకు అందరికీ కూడా ఈ గ్రామాలను అభివృద్ధి చేస్తాం, అదేవిధంగా సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ఇస్తామని చెప్పి ఆ రోజు అనేకమైన మేము యొక్క సూపర్ 6 పథకాల గురించి చెప్పాము. ఏదైతే మాట ఇచ్చామో ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు జాతీయ అధ్యక్షుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవాలని ఆ రోజు 3,000 పింఛన్ను 4,000 పింఛన్ చేస్తామని ఇచ్చిన మాట వాస్తవమా కాదా? ఈ రోజు అమలు చేస్తున్నావా లేదా చెప్పాలమ్మా. ఈరోజు పరిశ్రమలు పెట్టుబడులు పెడతామని పరిగెత్తుకొని వస్తా ఉన్నాయి. ఎక్కడ చూసినా పరిశ్రమలు 1,000 కోట్ల రూపాయలు పరిగెత్తుకొని వస్తూ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేటువంటి పరిశ్రమలన్నీ మొదలు పెడతాగానే 7 లక్షల నుంచి 8 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఉన్నాము. అదేవిధంగా పోలవరాన్ని పక్కన పెట్టారు, మళ్ళీ పోలవరాన్ని పెట్టుకుని ఈరోజు పరిగెత్తిస్తా ఉన్నాము. ఎందుకంటే పోలవరం రాష్ట్ర రాజధానికి ఒక ఆశా దీపం. పోలవరంలో వస్తే అదే కంప్లీట్ అయితే రాష్ట్రం అంతా కూడా నీళ్లకు ఇబ్బందిగా ఉండదు. ఆగస్టు నెలలోనే రేపు మళ్ళీ మెగా డిఎస్సీ ఎన్నికైనటువంటి ఉద్యోగులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వబడతాయని కూడా తెలియజేస్తా ఉన్నాము. ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఛాలెంజ్ చేస్తున్నాం, రండి మీరు ఎక్కడో కూర్చొని మళ్ళీ మేము బయటకు వస్తాం, పాదయాత్ర చేస్తాం. ఆ రోజు గిల్లాయి ప్రతిపక్ష హోదా లేదు, అసెంబ్లీకి రారు. మళ్ళీ ఎవరు చిన్న పిల్లలు అడిగినట్టు నాకు ప్రతిపక్ష హోదా వస్తే ఇస్తాను, రాకుంటే రాను అసెంబ్లీకి. ఇంట్లో పిల్లలు చెప్తారు వాడు నాకు మార్కులు దండిగేస్తే బడికి పోతా, లేకుండా మరి లేకుంటే నాకు చాక్లెట్ ఇస్తే పోతా, లేకుంటే నాకు 5 స్టార్ ప్లాకెట్ కావాలా, నేను బడికి పోతా. ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంట, అసెంబ్లీకి వస్తాడంట. నీ బాధ్యత. నీకు ప్రజలు ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు మిమ్మల్ని, మరి ఎందుకు రాలేకున్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు చెప్పాలా. అదేవిధంగా ఈ రోజు ఎక్కడికో వెళ్ళి గ్రామాలలో కక్షలు కార్పణ్యాలు మళ్ళీ పెంచుతా ఉన్నారు. ముఖ్యంగా బరిగానపల్లి నియోజకవర్గంలో కొల్లింగుళ్ళ మండలంలో ఉన్నటువంటి నాయకులకు, ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను
14 నుంచి 19 వరకు శాసనసభ్యుడిగా ఉన్న ఏ ఒక్కరి మీద అక్రమ కేసులు పెట్టలేదు, ఏ ఒక్కరిని కూడా వేధింపులకు గురి చేయలేదు. ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే కూడా శాంతియుతంగా పరిష్కరించుకోండి. మీ సమస్యలు గ్రామాలలో ఎప్పుడు అట్టుడికి వెళ్ళిపోయినటువంటి ఫ్రాక్షన్ తో ఈ గ్రామాలు ప్రశాంతంగా ఉండాలి. ఎన్నికలన్నీ కూడా ఎన్నికలప్పుడే రాజకీయం, గెలిచిన తర్వాత అభివృద్ధి సంక్షేమం మా యొక్క ధ్యేయం. మా నాయకుడు ఇప్పుడే ఒకటే చెప్తాడు, గ్రామాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రం బాగుండేది నియోజకవర్గంలో తిరుగుతున్నారు. మళ్ళీ ఎవరు ఎక్కడికి పారిపోయారో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలా. 19 నుంచి 24 వరకు నా మీద 11 కేసులు పెట్టారు. ఈ రోజు మాజీ శాసనసభ్యుడి మీద ఏదైనా ఒక కేసు ఉందేమో ఒక్కసారి ఆలోచన చేయండి. అంటే పరిపాలన ఏ విధంగా జరుగుతూ ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అంటే ఈ యొక్క సంవత్సరం కాలంలో మాజీ శాసనసభ్యుడి మీద ఒక కేసు పెట్టలేదు మేమంటే ఈ రోజు మేము ఒక్కటే అభివృద్ధి సంక్షేమం గురించి ఆలోచన చేస్తున్నాం. మేము అనుకుంటే మా ప్రభుత్వం, మా దగ్గర కూడా పోలీసులు ఉన్నారు. ఆ రోజు కూడా చెప్పారు, ఈ రోజు నీ పోలీస్, రేపు మా పోలీస్. మా పోలీసులు వచ్చిన మా పోలీసులకు ఎప్పుడు కూడా అన్యాయమైన కేసులు, అక్రమ కేసులు పెట్టలేదు. ఏదైనా గ్రామాలలో తగాద ఉంటే ఆ గ్రామ పరిష్కారం కోసమో ఆ 2 కుటుంబాల మధ్యన ఉండే తప్ప గ్రామానికి సంబంధించింది కాదు. రెచ్చగొడుతున్నారు. మీరు దయచేసి రెచ్చగొట్టుకొని ప్రశాంతమైన వాతావరణం ఉన్నటువంటి ఈ గ్రామాలను, మండలాన్ని మీరు కూడా దాన్ని నాశనం చేసుకోవద్దు. మీ పిల్లలను కూడా సరైన మార్గంలో పెట్టండి. లేకుంటే మీ కుటుంబాలను బాగా చూసుకోండి, అభివృద్ధి చేసుకోండి, వ్యాపారాలు చేయండి. అదే విధంగా వారికి చదువులు చెప్పించండి. కానీ ఎవడో నాయకులు చెప్పారని రఫరఫా గిఫగిఫా అని మాట్లాడితే అది మీకు కూడా మంచిది కాదు, గ్రామాలకు మంచిది కాదని కూడా హితవు పలుకుతున్నాను. ఏది రావడం లేదు. ఇది కోరునప్పలేదు, ఇక్కడిది కాదు. మళ్ళీ నేను వచ్చింది ఈ ఊరిలో, నాకు ఈ ఊరు సమస్యని ఈ ఊరికి వచ్చినప్పుడు చెప్తే నాకు అర్థం అవుతుంది. అదమ్మా ఇక్కడ మీరు ఇక్కడికి వస్తే ఏం చెప్తారు, మీరు అక్కడికి వెళ్ళి నేను మళ్ళీ మాట్లాడుతున్నాను.